కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికను ఈ నెలాఖరులోగా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా జూలై చివరిలోగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదికలో ఉండే అంశాలను బట్టి రాజకీయంగా ఎటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఆ నివేదికలో ఎవరెవరిని దోషులుగా ఆ కమిషన్ ఫైండ్ చేసే వాళ్ళు నిర్ధారించే అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి నిర్ధారణ జరిగితే ఫలానా వ్యక్తులు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం, ఫలానా వ్యక్తులు అన్నారం సుందీళ్ళ బ్యారేజీలు కూడా కుంగిపోవడానికి దారితీసే పరిస్థితులకు అంటే లోపభూయిష్టమైన నిర్మాణానికి కారకులు, అట్లాగే అవినీతి అక్రమాలు, వీటన్నిటికీ సంబంధించి సమగ్ర నివేదికను కాళేశ్వరం కమిషన్ ఇవ్వబోతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించబోతోంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే చర్యలు ఎట్లా ఉంటాయన్నదే ఇప్పుడు సస్పెన్స్. అంటే ఇప్పుడు దీంట్లో ఒకటి బేసిక్గా ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు దాంతో పాటుగా పక్కనే ఉన్న అన్నారం సునీల ఆ రెండు బ్యారేజ్లకు కూడా అటువంటి పరిస్థితే ఉంది. అవి కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదికను ఇచ్చారు. ఆ నివేదిక ఆ నివేదికతో పాటుగా ఇప్పుడు ఈ మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లాగే హరీష్ రావు, ఈటల రాజేందర్, అట్లాగే కన్స్ట్రక్షన్తో ముడిపడి ఉన్న ఇంజనీర్లు, ఇతర అధికారులు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు వాళ్ళందరి వాంగ్మూలాలను కూడా కమిషన్ సేకరించింది. సో ఈ నెల 27న ఆయన జస్టిస్ పిసి ఘోష్ హైదరాబాద్ రాబోతున్నారు. 27th ఆయన వచ్చిన తర్వాత ఇంకా సాధారణంగా దానికి సంబంధించి అంటే ప్రింటింగ్ ఇష్యూ ప్రింటింగ్ చేయడం కానీ అట్లానే ఎన్ని పేజీలు నివేదిక వస్తుంది ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. అండ్ జూలై 30 లేదా 31 ఆయన వచ్చిన తర్వాత మేబీ 3-4 డేస్లోనే నివేదిక తయారు చేయడం కానీ అది ముద్రించడం కానీ ఈ పనులన్నీ పూర్తవుతాయని చెప్తున్నారు. 30 లేదా 31న ప్రభుత్వానికి నివేదిక కమిషన్ నివేదించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. నివేదిక సమర్పించిన తర్వాత ఆ నివేదిక బయటకు వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే గతంలో ఇది విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పైన ఒక విచారణ జరిగింది. ఇది జస్టిస్ మదన్ బి లోకూర్ గత ఏడాది 2024 అక్టోబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఇప్పటికీ 8 నెలలు ఐ థింక్ 9 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికి కూడా జస్టిస్ మదన్ లోకూర్ సమర్పించిన ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. సో ప్రభుత్వం బహిర్గతం చేస్తుందా లేదా అంటే ఈ కమిషన్ అయితే కాళేశ్వరం కమిషన్ నివేదికను కూడా బహిర్గతం చేస్తుందా లేదా అనే దానిపైన సస్పెన్స్ ఉంది. అంటే ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాంట్లో ఈ రెండు కూడా ఒకవేళ లింక్ అయి ఉన్నాయి అనుకుందాం. అంటే నా గెస్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన అంటే దీంట్లో ఏమిటి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం అండ్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వాటిలో జరిగిన అవకతవకల గురించి విచారణ జరిగింది. అట్లాగే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో లోపభూయిష్ట నిర్మాణాల గురించి కానీ కరప్షన్ గురించి కానీ అదర్ ఇష్యూస్ అన్నింటిపైన కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగింది. ఇంకా 15 నెలలుగా ఈ విచారణ జరిగింది. సో ఇప్పుడు ఆ నివేదిక లాగానే ఈ నివేదికను బహిర్గతం చేయకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బయటకు ఒకవేళ ఆ నివేదికను బహిర్గతం చేయకపోయినా ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టకపోయినా ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి. అంటే ఇదేదో రాజకీయ అవసరాల కోసమే ఈ విచారణలు జరుగుతున్నాయి, ఈ కమిషన్లు పెడుతున్నారు, ఈ కమిషన్లు నియమిస్తున్నారు తప్ప ఇందులో వీళ్ళకు ఒక చిత్తశుద్ధి లేదు, వీళ్ళకు ఒక కమిట్మెంట్ లేదనే ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ అపోజిషన్ పార్టీస్, ఒక ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా పౌర సమాజం నుంచి కానీ లేకపోతే మేధావుల నుంచి కానీ బుద్ధిజీవుల నుంచి కానీ విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఒకవేళ ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉందనుకుందాం. అంటే ఇంటర్లింక్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన అవకతవకలకు బాధ్యులైన వాళ్ళు, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు అనుకుందాం. ఒకళ్ళు ఇన్ ద సెన్స్ ఒక టీం
ఇప్పుడు అప్పటి ప్రభుత్వంలోని ముఖ్యులు ఎవరైనా కానివ్వండి, ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా పక్కన పెడదాం. ఒకవేళ వాళ్ళే పవర్ పర్చేస్ అగ్రీమెంట్స్‌లో ఉన్నవాళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ గోల్‌మాల్‌లో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళే అయ్యుంటే, ఆ టీమ్ అదే అయ్యుంటే, ఖచ్చితంగా ఇది బయటపెట్టే అవకాశం ఉంది. నివేదికను బయటపెట్టడం, బయట పెట్టకపోవడం అనేది ప్రభుత్వానికి సంబంధించిన ప్రెరగేటివ్, విచక్షణాధికారం అది. కానీ ఇటువంటి విచారణ కమిషన్‌లు నియమించి దర్యాప్తులు జరిపించినప్పుడు ఆ నివేదికలో ఏముంది? దోషులెవరు? అట్లాగే అంటే ఈ తెలంగాణను నాశనం చేసిన వాళ్ళెవరు? తెలంగాణను ఆర్థికంగా విధ్వంసం చేసిన వాళ్ళెవరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. ఎవరు నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఆహ్, నాశనం చేశారు, ధ్వంసం చేశారు, నిజమా? కాదా? ఎందుకంటే ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి దర్యాప్తు జరిపింది కాదు. కనుక ఒక జస్టిస్ అనే వాళ్ళు జరుపుతున్న విచారణ గనుక ఆ నివేదికకు ఉండే శాంక్టిటీ దానికి ఉంటుంది. అంటే నథింగ్ బట్ కోర్ట్ అది. సో, కోర్టు లాగానే మనం పరిగణించాలి కనుక దీంట్లో వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా చర్యలుండే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌కు సంబంధించిన కొంతమంది పెద్దలనండి, ప్రముఖులనండి, వాళ్ళు కటకటాలు లెక్క పెట్టక తప్పదని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. థాంక్ యూ వెరీ మచ్.